ఇక్కడ ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? మళ్ళీ వెనక వెళ్ళాల్సిన అవసరం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరు? పౌలు గారి మాట మాట్లాడుతున్నాడు. ఈ పౌలు గారి మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం మనము గ్రహించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాడు తప్ప జరుగుతున్న దాని గురించి కాదు. ఏమన్నా తెలుసా? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షింపబడేటివి ఏంటి? అది మనం నేర్చుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది పరలోకము, పాతాళం. అంతేనా? అదృశ్యమైనవి అనగానే పరలోకం, పాతాళం అనుకున్నాం మనం. కానీ పౌలు గారు చెప్పేది పరలోకం గురించి, పాతాళం గురించి చెప్పట్లేదు. ఎందుకని అంటున్నారా? ఆల్రెడీ గతించిపోయిన దాని గురించి చెప్తున్నాడే పౌలు గారు తప్ప భవిష్యత్తులో ఉండే దాని గురించి చెప్పట్లేదు. నిరీక్షింపబడినవి ఆల్రెడీ పెద్దలు సాక్ష్యం పొందిరు అన్నాడా? పొందుతారు అన్నాడు. పొందిరి అంటే గతించిన దాని గురించే పౌలు గారు మాట్లాడుతూ ఏదో మనతో చెప్పాలనుకుంటున్నాడు. దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అది తెల్లమైపోతుంది. ఏంటి నిరీక్షింపబడేది? మరి నిరీక్షింపబడేది ఏంటిదో చివరిలో చెప్తారు. ఓకే, గతించిపోయిన దాని గురించి చెప్పండి. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి మనకు తెలియాలి. విశ్వాసం అంటే ఏంటో ఇప్పుడు తెలియాలి మనం. రైట్, విశ్వాసం అంటే ఏంటంటే ఇప్పుడు మనం విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేద్దాం? మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ పరంగా చెప్పే ప్రయత్నం చేయండి. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అనేది చాలా వండర్ఫుల్ వర్డ్. అది ఎందుకంటే బైబిలే చెప్పాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నదే, బైబిల్ చెప్పే మాట వేరు, లోకం మాట్లాడే మాట వేరు. లోకానికి బైబిల్కి అస్సలు మనం ఏం చేయదు, కలపకూడదు. ఓకే, అందుకే బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్లో ఉన్న సమాధానానికి బైబిలే ప్రశ్న అవ్వాలి. అంతే తప్ప లోకం నుండి తీసుకొచ్చి నేను ముడిపెడతామంటే దానికి సరైన సమాధానం రాదు. ఓకే, ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో బైబిల్ ప్రకారం మనము మీరు చెప్పే ప్రయత్నం చేస్తే ముందుకెళ్తాం. నిజస్వరూపం అంటే ఏంటిది? ఏంటి ఆ నిజస్వరూపం? నిజస్వరూపం దేవుడు ఏం చెప్తాది వినడం విశ్వాసం. దేవుడు ఏం చెప్పింది ఏంటి? దేవుడు చెప్పింది ఏంటి విశ్వాసం? దేవుడు చెప్పిన విశ్వాసం ఏమిటి? ఒక వచనం చూద్దాం. ఇట్లా చూసుకుంటే ఇంకా టైం ఎక్కువైపోతుంది. నేను ఒక వచనం చూపిస్తాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రికను ఆల్రెడీ తీసి పెట్టుకున్నావా? ఇప్పుడు తీసినా అంత ఫాస్ట్ ఎట్లా చెప్తావు తల్లి? నా నోటి వెంబడి రాకుండా. గుడ్. ఓకే, 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం. చూసారా, విశ్వాసం ఎలా కలుగుతాడ? ఎక్కడి నుంచి కలుగుతుంది విశ్వాసం? ప్రశ్న ఏంటంటే విశ్వాసం ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే వినటం ద్వారా కలుగుతుంది. ఏది పడితే ఎన్ని వింటారు చెప్పండి? ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వారికి ఏపీ పెడదాం వింటాం. అన్నిటి వల్ల విశ్వాసం వస్తుందా? రాదు. అందుకే మనం పొరపాటు పడతామని వెంటనే కల్పించుకొని వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట అనున్నదా? వినుట ఉందా? వినుట ఉందా? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగు. ఏం కలుగుతాడ? విశ్వాసం కలుగుతుంది. ఎక్కడి నుంచి అంటే క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసమును బట్టి ఏబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. ఏం విన్నాడైనా? క్రీస్తును గూర్చి విన్నాడు. క్రీస్తును గూర్చిన ఏ మాట వలన విశ్వాసం కలుగుతుంది? మరొక ప్రశ్న. క్రీస్తును గూర్చి వినుట వలన విశ్వాసము, క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసము, క్రీస్తును గూర్చి ఏ మాట వలన విశ్వాసము? క్రీస్తును గూర్చి ఏ మాట వలన విశ్వాసం? కల్పన కథలు, దేశం నవ్వుకోవడం, వెన్నొత్తలు మన మధ్యలో వాక్యం టు వాక్యం వెళ్ళిపోతున్నాం మనం. ఏదన్నా అది వెరీ గుడ్, 100%. అది యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి 3వ దినం తిరిగి లేపబడెను అనేది విశ్వాసం. అనేదే
విశ్వాసం ఎక్కడుంది అనుకుంటున్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. ఉపదేశం అంటే క్రీస్తును గూర్చిన మాటేనా? ఉపదేశం అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే దేవునికి, అంటే పౌలు గారికి ఇవ్వబడిన ఉపదేశం అంటే సందేశం. ఆ సందేశం, ఇవ్వబడిన సందేశం ఏంటట ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఇదే మీరు గట్టిగా పట్టుకోవాలి అన్నాడు. ఇదే మీరు గట్టిగా పట్టుకోవాలి. ఇది మీరు పట్టుకుంటే ఈ పట్టుకున్న ఈ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుందని మీరు 2 వచనాల్లో మాట్లాడుతూ చూడండి. మీరు 2 వచనాల్లో 1-2 వచనాల్లో, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించారు, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం చూసారా? మీరు అంగీకరించింది, మీరు విశ్వసించింది, మీరు అంగీకరించారు, మీరు దాని యందు నిలిచున్నారు. ఆ నిలిచున్న మీరు అంగీకరించింది ఏంటో తెలుసా? నేను మీకు ప్రకటించింది. నేనేం ప్రకటించాను? నాకు ఏమైతే ఇవ్వబడిందో ఉపదేశం అది ప్రకటించాను. అది ప్రకటించగా అది ఏంటి ఇవ్వబడింది? లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడి, మరణించి, సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేపబడెను అనేది మీకు నేను బోధించిన, అదే నాకు ఇవ్వబడింది, అదే మీకు ప్రకటించిన సువార్త. మీరు దాన్ని గట్టిగా పట్టుకుంటే బాగుంటారు. దాన్ని నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే, ఈ మాట మీరు నమ్మకపోతే విశ్వాసం వ్యర్థం. ఈ మాట మీరు నమ్మకపోతే విశ్వాసం అది. ఏ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరి కోసం? మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేపబడ్డాడు. ఇది మీరు నమ్మితే మీకు విశ్వాసం. మీ విశ్వాసం వ్యర్థమవుతుందంటే ఈ మాటను విడిచిపెట్టారు లెక్క. అందుకే అంటున్నాడు, మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపము మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలి. ఆ ఉపదేశం, ఆ సువార్త వలనే, అంటే ఆ మాటల వలనే మీకు రక్షణ, విశ్వాసం ద్వారా రక్షణ పొందువారేందురు. ఆ ఉపదేశం ఏంటంటే అని ఇప్పుడు చెప్తున్నాడు. చాలు, అర్థమైందా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొదటగా విశ్వాసం అంటే ఏంటిది? వినుట ద్వారా విశ్వాసం. ఆ విశ్వాసం మీకు దేని గురించి వింటే? క్రీస్తును గురించిన మాట వింటే. క్రీస్తును గురించి ఏ మాట వింటే? ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించి వింటే. అదే విశ్వాసం. అది మనము ఒకవేళ దాన్ని మనం పోగొట్టుకున్నామనుకో, ఈ మాట నమ్మమనుకో, విశ్వాసం వ్యర్థమైపోతుంది. విశ్వాసం వ్యర్థమైపోయింది అనుకోండి, మనం పరలోకం వెళ్ళాం, మనకు రక్షణ లేదు. మీరు దాన్ని గట్టిగా పట్టుకున్నారనుకోండి, మనం రక్షింపబడి దాని యందు నిలిచి ఉన్న వారం అవుతాము అంటున్నాడు. ఇప్పుడు ఏబేలు గారు అర్పణ దేవుడు స్వీకరించాడట. దేన్ని బట్టి స్వీకరించాడట? విశ్వాసం బట్టి. మరి విశ్వాసం బట్టి స్వీకరించాడంటే ఆయన ఏం నమ్మాడు? ఏం నమ్మాడు? మొత్తం వివరించిన, అయిపోయింది. ఏం నమ్మాడు? నీతిని నమ్మాడు. మళ్ళా మొదటికొచ్చి నీతి ఏంటి? విశ్వాసం అంటే ఏంటిది? ఉపదేశం అంటే ఏంటి? ఇవన్నీ చెప్పిన మనం. ఏబేలును ఎందుకు దేవుడు లక్ష్య పెట్టాడు తెలుసా? ఏబేలు యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టాడు తెలుసా దేవుడు? ఒకసారి చూడండి. విశ్వాసం అంటే ఏంటో ఇంకా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-22 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-22 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 20 నుంచి 22 వచనం. ఏలయనగా తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఏంటో మనకు తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది తప్ప ధర్మశాస్త్రం మూలంగా దేవుని నీతి బయలుపరచబడతలేదు. ధర్మశాస్త్రానికి వేరేగా ఉంది దేవుని నీతి, వేరే ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని నీతి ధర్మశాస్త్ర సంబంధంగా వచ్చేది కాదు. ధర్మశాస్త్రానికి వేరేగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. నెక్స్ట్, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ధర్మశాస్త్రం వల్ల నీతి రాదు, ధర్మశాస్త్రాన్ని వేరే నుంచి నీతి బయలుపరచబడుతుంది అనేది వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. నెక్స్ట్, అది ఆ వేరే నీతి ఏంటిదంటే, అంటే ధర్మశాస్త్రానికి వేరే విధంగా బయలుపరచబడే నీతి ఏంటంటే యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. అంటే విశ్వాస మూలమైనదై. ఏ విశ్వాసం మూలమైనది? యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై. యేసుక్రీస్తునందరి విశ్వాస మూలం అంటే ఏంటి? మళ్ళా యేసుక్రీస్తు అనగా మనం రావాల్సిన టక్కన చేరుకోవాల్సినటువంటి మరణ సమాధి పునరుద్ధరణ. ఆయన అక్కడనే మనం చేరుకోవాల్సి. మనము ధన్యత ఎందులో ఉన్నప్పుడు విన్నప్పుడు పౌలు గారు ఏం మాట్లాడతారు? నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుందునని నిశ్చయించుకున్నాడట. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు సిలువ మరణ సమాధి పునరుత్థానం అది చాలు. అదే అసలు మొత్తానికి కేంద్ర బిందువు, ముఖ్యమైన అంశం. బైబిల్ బోధిస్తున్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన మరణ సమాధి పునరుత్థానం. ఈరోజు మనం వినబోయేది కూడా అలాంటిదే, మనం వింటుంది కూడా అలాంటిదే. అందుకే ఇక్కడ ఏమంటారు? యేసుక్రీస్తునందరి విశ్వాస మూలముగా. అంటే నీకు విశ్వాసం రావాలంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన వస్తుంది. ఆ క్రీస్తు వలన ఎక్కడి నుంచి అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం ద్వారా వస్తుంది మనకు. ఇప్పుడు చెప్పండి, హేబేలు విశ్వాసమును బట్టి ఆ లక్ష్య పెట్టబడెను. చెప్పండి, హేబేలు విశ్వాసమును బట్టి అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. మరి కయ్యను ఎందుకు లక్ష్య పెట్టలేదు? విశ్వాసము లేదైనప్పుడు. విశ్వాసం అంటే ఏంటిది? మరలా ప్రశ్న వచ్చారా? వెరీ గుడ్. విశ్వాసం అంటే ఏంటిది? మళ్ళా మొదటి నుంచి అన్ని చెప్పుకుంటూ వస్తారా? లాస్ట్ సారం చెప్తాను. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం విశ్వాసం. ఇది నమ్మాడు హేబేలు. కయ్యను నమ్మలేదని విశ్వాసం ద్వారా కాదని అన్నాడు. హేబేలు ఎక్కడ? విశ్వాసమును బట్టి. ఇంకేం కావాలి? విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసం ఏంటిది? విశ్వాసం అని బైబిల్లో విశ్వాసం కనబడిందంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానమే, మరొకటి కాదిక. ఆయనకు నమ్మలేదంటే ఆయన గురించి చెప్పలేదు దేవుడు. ఏమని చెప్పలేదు? విశ్వాసమును బట్టి ఆయనకు, విశ్వాసాన్ని బట్టి ఆయన అంగీకరించి పెట్టాడు. ఇంకో ఆయన అంగీకరించబడాలంటే విశ్వాసం లేదనే అర్థం. విశ్వాసమును బట్టి మరలా ఇప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక రండి. ఏప్రిల్ రాసిన పత్రిక రండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనం. చాలా జాగ్రత్తగా, లేకపోతే అపార్థం చేసుకొని నన్నే తిట్టుకునే పరిస్థితి ఉంటుంది. ప్రపంచములు కాదు, కిందిది 3వ వచనమా 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైనది ఏదంటే విశ్వాసమును బట్టి ఇచ్చేది. విశ్వాసం అంటే ఏంటిది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. దీన్ని బట్టి ఇచ్చేది, దీన్ని బట్టి ఇచ్చే బలి. అంటే ప్రారంభంలోనే ఏ సంతానం ఇది? తొలి సంతానం. ఆదాము మొట్టమొదటి మనిషి అయితే ఆదాము అవ్వల నుంచి వచ్చిన తొలి సంతానము కయ్యని హేబేలు అయితే ఆ తొలి సంతానము నుంచే దేవుడు తన ప్రణాళికను భూమి మీద ప్రవేశపెడుతున్నాడు. ఏంట ప్రణాళిక? యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి సర్వ మానవాళిని పాపం నుంచి విడిపించాలి.
ఇది దేవుని ప్రణాళిక. ఈ దేవుని ప్రణాళికను నమ్మింది ఎవరంటే మొట్టమొదటిగా భూమి మీద హేబేలు. అందుకే మీకు ఎక్కడ రాయబడిన చూడండి, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని అని రాయబడతారు. ఎవరు నమ్మారండి? హేబేలు నమ్మాడు. హేబేలు నమ్మాడా లేదా? హేబేలు నమ్మాడండి. ఏమని? యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు, ఆయన మా అందరి కోసం ప్రాణం పెడతాడు, ప్రపంచానికైనా ఆయన బలి ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. దేవుని ఇష్టం ఇదేనా? దేవుని కోరుకున్న బలి ఇదేనా? అసలు ప్రపంచంలో దేవుడు కోరుకున్న బలి అంటే ఏమైనా ఉన్నదంటే అది క్రీస్తు బలి అయ్యడం తప్ప మరొకటి కాదు. అంతేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? అంతేనా? ఇంకా డౌట్ ఉందా? సైలెంట్గా ఉంటారు అంటే సైలెంట్గా ఉన్నారంటే ఇప్పుడు సైలెంట్గా ఉండి బయట పోయిన తర్వాత కాదు కూతలు కూతారు. రైట్? ఏదైనా నా ముందే మాట్లాడండి, నేను పోయిన తర్వాత నా వెనకాల గోతులు తోవడం వద్దు. అర్థమవుతుందా? మీకు ఏది రావాలన్నా ఏది చెప్పాలన్నా నేను చెప్పిన పాఠంలో నుంచి నన్ను అడగండి. క్లియర్గా నేను చెప్పకపోతే అన్నప్పుడు అడగండి. అర్థమవుతుంది లేదా? ఇప్పుడు దేవుడు కోరుకున్న బలేంటిది? లోకంలో ఉన్న వేడి బలి అవసరం లేదా? పురుష వారు వద్దంటున్నాడు, వాటి రక్తం వద్దంటున్నాడు, మాంసం వద్దంటున్నాడు, వాటి కూరలే అంటున్నాడు, ఇష్టమైన కావంటున్నాడు. కానీ ఏది ఇష్టమైందట? శ్రేష్టమైన బలి దేవునికి ఇష్టం. ఆ శ్రేష్టమైన బలి ఏంటిది? యేసుక్రీస్తు బలి. అది ఎప్పుడున్నది దేవునికి? ఏనాటి నుంచో మనసులో ఉన్నది. అందుకే బలిచ్చిన ఏ బలి కోరని ఆయన వీళ్ళు బలిస్తుంటే ఈయన బలినెందుకు కోరాడు? ఆయన కోరుకున్న బలి అదే గనుక, దేవుడు కోరుకున్న బలి యేసుక్రీస్తు బలే గనుక, ఆ బలిని అర్పించింది హేబేలే గనుక అందుకే బలిని కోరాడండి. అందుకే బలిని కోరాడు. ఆ బలిని లక్ష్య పెట్టాడు, హేబేలును లక్ష్య పెట్టాడు, అతని బలిని లక్ష్య పెట్టాడు. అది శ్రేష్టమైంది అనుకున్నాడు. అందుకే పౌలు గారికి అర్థమైంది ఆ విషయం. అది శ్రేష్టమైన బలి. ఆ బలి ఏంటో తెలుసా? విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. అది నమ్మాడు, విశ్వసించాడా లేదా? విశ్వాసమును బట్టి హేబేలు విశ్వసించాడా లేదా? విశ్వసించాడు మనస్ఫూర్తిగా. ఆ రుజువేంటి? ఇదిగో బలిపీఠం చూడండి అని కట్టాడండి హేబేలు గారు. హేబేలు గారు కట్టిన బలిపీఠమే సాక్ష్యం చెప్తుంది. ఏంటో తెలుసా? క్రీస్తు అర్పించబడతాడు, క్రీస్తు వస్తాడు. దానికి రూపం ఉందా? రూపం లేదు. బలి అర్పించిన హేబేలు బలి అర్పించాడు కదా దేవునికి. దానికి రూపం ఉందా? రూపం లేకముందే నిజస్వరూపం ఉందని నమ్మాడండి. అందుకే నీ విశ్వాసం అనేది నిరీక్షింపబడివాడి యొక్క నిరీక్షిస్తున్నాడు. రాబోతాడు, ఆయన వస్తాడు, మా కోసం ఏం చేస్తాడు? ఆయన ప్రాణాన్ని అర్పిస్తాడు, మృత్యుంజడిగా తిరిగి లేస్తాడు, ప్రపంచ పాపాన్ని పాతిపెట్టి ప్రపంచ ప్రజలందరినీ పునర్జీవింపజేస్తాడని హేబేలు అన్నాడండి. ఎవరన్నారు? హేబేలు అన్నాడు. అందుకే దాన్ని ఏమంటారు? నిరీక్షిస్తున్నాడు. ఆయన వస్తాడని నిరీక్షిస్తున్నాడు. అయినా చచ్చిపోయిన విశ్వాసం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. మృతుడైనను ఆయన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో చదువుకుంటూ వచ్చి చివరిలో ఉంటుంది. అదే ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అంటే నిరీక్షింపబడువాడి యొక్క నిజస్వరూపం. అంటే నిరీక్షింపబడేది ఏంటండి? నిరీక్షింపబడేది ఏంటిది? పరలోకం కాదు, పాతాళం కాదు. పాతాళం కోసం ఏమైనా నిరీక్షిస్తారా? మీరు చెప్పండి. పాతాళం కోసం ఏమైనా ఎదురు చూస్తుంటారా? చూడరు. ఇష్టమైన దానికోసం ఎదురు చూస్తారా? కష్టమైన దానికోసం ఎదురు చూస్తారా? ఇష్టం లేని దానికోసం ఎదురు చూడదు కదా, ఆ మాటను తెలుసుకోరు. అలాంటిది దేవుడు చేసే దాని గురించి హేబేలు గారికి అర్థమైంది. దేవుడు బోధించగా పరిశుద్ధాత్మ చేత అది నమ్మి తీయడానికి రూపం లేనప్పుడే. ఆ రూపానికి రుజువు ఎవరయ్యా అంటే హేబేలు, అతని బలిపీఠమే రుజువు. దాని నిజస్వరూపం ఏంటిదయ్యా అంటే యేసుక్రీస్తే నిజస్వరూపం అని రాయబడింది. నిజస్వరూపం ఎవరు? యేసుక్రీస్తు నిజస్వరూపం బైబిల్లో ఉంది. అన్ని నీడలు. నిజమేంటిది? నిజస్వరూపం ఏంటిది? యేసుక్రీస్తు. ఈ బలియాగం యొక్క హేబేలు అర్పించిన బలియాగం యొక్క నిజస్వరూపము యేసుక్రీస్తు అండి.
అందుకే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది, ఇంకా రాలే, ఆకారం లేదు. ఆయన వస్తాడని ఎదురు చూస్తాడట. ఆకారం లేనప్పుడే దానికోసం నిరీక్షణ కలిగి వస్తాడు. ప్రపంచ మానవాళికి పునర్జన్మనిస్తాడు. ఆయన పునరుత్థానం ద్వారా ఎదురు చూస్తాడు. అంత గొప్పగా నమ్మాడండి. రాకముందే, జరగక ముందుకే వస్తాడని, ఆకారం లేనప్పుడే, రుజువు లేనప్పుడే బలిపీఠం కట్టి ప్రపంచానికి రుజువు చూపించాడు. ఆయన ప్రపంచానికి రుజువు చూపించాడు. ఏబేలు గారు కట్టిన మొట్టమొదటి బలి, ఆ బలిని అనుసరించిందే అందరు నీతిమంతులు. ఆ బలిపీఠాన్ని అనుసరించారు అందరు నీతిమంతులు. ఆ బలిపీఠమే సాక్ష్యం చెప్తూ వస్తుంది. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. అలాగే ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు